వినష్టే అపి కామే తదేవాగ్నిహోత్రాది అంతిష్టతః అపి తత్కామ్యం అగ్నిహోత్రాది భవతి. ఇక్కడ ఈ వాక్యంలో గీతలో చాలా థరోగా పాయింట్అవుట్ చేసేది ఏమిటంటే ద మోటివ్స్ సుప్రీంలీ మ్యాటర్. మోటివ్, గీత అంటేనే మోటివ్. ఏ కర్మ చేస్తున్నాం అన్నది పాయింట్ కాదు. అంటే ధర్మం అనేది ఒకటి ఉంటుంది, బాటమ్ లైన్ ఉంటుంది. అధర్మం చేస్తూ దీనికి గీత నేను అప్లై చేస్తాను అనకూడదు. పిక్ పాకెట్ చేసేవాడిని నేను కాదు, ఫలం ఏదొచ్చినా స్వీకరిస్తాను అలా అనకూడదు. అది అధర్మంలో ఈ మీమాంస వర్తించదు. ఎందుకంటే అధర్మము కేవలము రాగద్వేషముల చేత ప్రేరితమై నడుస్తూ ఉంటుంది. కాబట్టి అధర్మం అనేది, ఈ మాట అప్పుడప్పుడు అంటూ ఉన్నాం అలవాటు, అనక్కర్లేదు, నిజానికి అనక్కర్లేదు. ఎందుకంటే మీమాంసలో కర్మ అంటే కర్మణ్యేవాధికారస్తే అంటే ధర్మం అనే అర్థం అక్కడ. ఎనీవే, సో ఎవడైనా భ్రమపడతాడేమో అని అప్పుడప్పుడు ఇలా అంటూ ఉండటం అస్తు. సో కర్మ చేస్తున్నాడు. సో ఈ కర్మ చేసేప్పుడు ఏం కర్మ చేస్తున్నాడు అనేది ముఖ్యం కాదు, మోటివ్ ఈజ్ ఇంపార్టెంట్. ఒకడు కూరగాయలు అమ్ముతున్నాడు, మోటివ్. ఇంకొకరు యజ్ఞం చేస్తున్నాడు, మోటివ్. ఈ కూరగాయలు నా స్వధర్మము, నా కుటుంబ పోషణ కోసం నా ధర్మము అని ఈశ్వరార్పణ బుద్ధితో చేస్తూ, స్వధర్మ భావనతో చేస్తూ ఉంటే దిస్ బికమ్స్ వాడు అంతఃకరణ శుద్ధికి యోగ్యమైన కర్మయోగం అయిపోతుంది. వెరాజ్ యజ్ఞం కామనతో చేస్తుంటే దానికి కర్మయోగ స్థాయి రాదు. ఇంకాను ఆ ముద్ర దాని మీద పడదు, అది కర్మయోగం కాదు. కాబట్టి వాట్ ఈస్ ది మోటివ్ బిహైండ్ కర్మ, దట్ ఈస్ ఇంపార్టెంట్. అంచేతే శ్రీకృష్ణుడు ఫలానా కర్మలు చేయండి, ఫలానా కర్మలు చేయండి అని ఒక్క మాట కూడా చెప్పలేదు. హీ ఆల్వేస్ టాక్డ్ అబౌట్ ద మోటివ్ బిహైండ్ యాక్షన్. యాక్షన్ మీ సందర్భాన్ని బట్టి మీరు చేసుకోండి అన్నాడు. యాక్షన్ అన్నది వాళ్ళ యొక్క సోషల్ స్టేటస్ని బట్టి, లైఫ్లో స్టేజ్ని బట్టి ఉంటుందని అనేసి ఊరుకున్నాడు. సొసైటీలో అనేక రకాల లెవెల్స్ ఉంటాయి. స్ట్రేటా, సోషల్ స్ట్రేటా. వాడు ఇంటలెక్చువల్ అవ్వచ్చు, లేకపోతే బిజినెస్ మ్యాన్ అవ్వచ్చు, లేకపోతే వర్కర్ అవ్వచ్చు, లేకపోతే ఆర్మీలో పనిచేసేవాడు అవ్వచ్చు అని ఒక లెక్క ఇచ్చాడు, ఓ బండ లెక్క. ఇంకా ఏమైనా వెరైటీస్ దాంట్లో ఉంటే యాడ్ చేసుకోవచ్చు. లేకపోతే స్టేజ్ ఆఫ్ లైఫ్ ఇచ్చాడు. ఏమని, ఇప్పుడు బ్రహ్మచారి కావచ్చు, గృహస్థ కావచ్చు, వానప్రస్థ కావచ్చు, సన్యాసి కావచ్చు. కాబట్టి అది మీరు చూసుకోవా, యూ లుక్ ఆఫ్టర్ దట్ ఆస్పెక్ట్. ఏదో కర్మ ఉంటుంది జీవితంలో. బ్రహ్మచారి యొక్క కర్మ, సన్యాసి యొక్క కర్మ ఏకరూపంగా ఉండదు. గృహస్థ కర్మకేను సన్యాసి కర్మకి తేడా లేదు. గృహస్థు మమోపాతృతక్ష ద్వారా శ్రీ ధర్మపత్ని సమేతస్యాన్ని మొదలుపెట్టి వాడు కర్మ చేస్తాడు. సన్యాసికి అసలు కర్మే లేదు. ఇద్దరికీ తేడా లేదు, చాలా తేడా ఉంది. కాబట్టి ఆ ఇష్యూ ఈజ్ నాట్ డిస్కస్. ది ఓన్లీ పాయింట్, ఇంపార్టెంట్ పాయింట్ ఏమిటంటే ద మోటివ్ బిహైండ్ యాక్షన్. అదే కర్మ. మోటివ్ ఒక రకంగా ఉంటే దాని నేచర్, ఒక స్వరూపం ఒకటైపోతుంది. మోటివ్ కనుక మారితే అదే కర్మ, దాని పద్ధతి మారిపోతుంది. దానికి దృష్టాంతం ఇస్తున్నారు. యథాచ, ఎలాగంటే స్వర్గాది కామార్థిన. వీడు స్వర్గమనే కోరిక కావాలి, వీడు స్వర్గకామ. స్వర్గం అనే కామన ఉంది వీడికి. ఆది శబ్దం చేతనం మీరు ఇహలోక కామం తీసుకోవచ్చు, మరో కామన. ఈ కామనలు వివిధంగా ఉంటాయి. ఎలాంటి కామనలు ఉంటాయంటే ఊహ కూడా చేయలేనన్ని కామనలు ఉంటాయి. ఎవడి కోరికలు వడివి. కొంతమందికి కోరికల్లో కొన్ని సాత్వికంగా ఉంటాయి, కొన్ని రాజసంగా ఉంటాయి, కొన్ని తామసంగా ఉంటాయి. సో అంటే పెర్వర్టెడ్ డిజైర్స్ అన్ని తామసము అని అంటారు. వాట్ ఎవర్. సో స్వర్గము అనేది ఒక సాత్విక కామన అలా చెప్పలేదు. సాత్విక కామన అనలేదు దాన్ని రాజస కామంలో పారేశారు తీసుకెళ్ళి. అంత స్థాయి దానికి ఇవ్వనే లేదు. బృహదార్మికంలో ఉద్గీత బ్రాహ్మణము అనో సెక్షన్ ఒకటి ఉంది. దాంట్లో ఈ కర్మ మీమాంస చూస్తే, శంకరుల యొక్క మీమాంస, ఆ మాటలు తీసుకెళ్ళి మీరు కనుక మీమాంసకుల దగ్గర, కర్మవాదుల దగ్గర చెప్పినట్లయితే వాళ్ళు శివ 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 అని చెవులు మూసుకోవాల్సి వస్తుంది. అలాంటి మాటలు చెప్పారు ఆయన. అది చదువుతుంటే నాకు అనిపిస్తుంది, ఈయన శంకరాచార్యులు ఎంత రివల్యూషనరీ. నక్సలైట్లు పనికిరారు ఆయన ముందు. అలా నక్సలైట్ల మా నాన్నగారు అన్నారు ఒకసారి భాష్య పాఠం చెప్తా, శంకర్లు ఎలా మాట్లాడుతున్నారో చూడరా, నక్సలైట్ మాట్లాడినట్టు మాట్లాడుతున్నారు. అంటే ఎక్స్ట్రీమ్లీ రెవల్యూషనరీ పొజిషన్ హీ టేక్స్. హీ డజంట్ కేర్ ఫర్ ఎనీ ఆర్థడాక్స్ ఒపీనియన్స్. అన్నింటినీ కూడా స్మాష్ చేసి హీ టేక్స్ ఎ రెవల్యూషనరీ పొజిషన్ అండ్ సేస్ దిస్ ఈజ్ ఆత్మ, టేక్ ఇట్ ఆర్ లీవ్ ఇట్, ఐ డోంట్ కేర్.
అన్నట్టుగా మాట్లాడతారు. ఉద్గీత బ్రాహ్మణంలో ఆ విచారం చూస్తుంటే అత్యాశ్చర్యకరంగా ఉంటుంది. ఎనీవే, సో కమింగ్ బ్యాక్ టు ది పాయింట్, ఈ మోటివ్స్ మ్యాటర్. సో స్వర్గాది కామార్థిన, వీడికి స్వర్గమునందు కామన, లేకపోతే ఆది శబ్దం చేతనం. శంకరులు ఓ ఆది విసిరేస్తారు, ప్రతిదానికి ఓ ఆది పారేస్తారు. ఘటాది అంటారు. మేము అనువాదం చేసేప్పుడు తల పట్టుకుని కూర్చోవలసి వస్తుంది. ఆ ఆది వదిలిపెట్టాలో తెలియదు, పట్టుకోవాలో తెలియదు. సో స్వర్గాది, స్వర్గము మొదలైన కామనతో మొదలెట్టాడు వీడు. ఏం పని మొదలెట్టాడు? స్వర్గానికైతే అగ్నిహోత్ర కర్మ, అగ్నిహోత్రం అని ఒక కర్మ, అగ్నిహోత్రాది, మళ్ళీ ఆది, ఈ ఆదికి ఆది. స్వర్గము మొదలైన కోరిక గలవాడు అగ్నిహోత్రము మొదలైన కర్మలను చేయను అని అలాగే ట్రాన్స్లేట్ చేసుకోవాలి. సో అగ్నిహోత్రాది కర్మ చేస్తున్నాడు. కర్మ అంటే ఎలా చేస్తున్నాడు? కోరుకుంటే కర్మ ఏమైపోతుంది? కామ సాధనం అయిపోతుంది. ఆ కోరికను తీర్చే సాధనం అవుతుంది. దాన్ని అనుష్ఠానాయ, కామసాధనానుష్ఠానాయ ఆహితాగ్నే. సో ఆహితాగ్ని అంటే, ఆహితాగ్ని అంటే అగ్నియందు ఆ హోమాలు అవి చేసేటువంటి వైదికుడికి ఆహితాగ్ని అని పేరు. ఆహిత అగ్ని యనస. ఆహిత అంటే ఆరాధించబడినది, అగ్ని యమని చేతనం వాడు ఆహితాగ్ని. సో ఈ పేరు విన్నారా మీరు, ఆహితాగ్ని అని? సో ఈ ఆహితాగ్ని ఉన్నాడు. ఈ ఆహితాగ్ని స్వర్గాది కామనలతోటి అగ్నిహోత్రాది కర్మలను చేస్తున్నాడు. చేస్తుంటే ఇప్పుడు ఆ అగ్నిహోత్రానికి కామ్య అగ్నిహోత్రము అని పేరు. ఏమీ లేదు, సింపుల్ యూసేజ్. కామనతో కర్మ చేశారనుకోండి, ఆ కర్మను ఏమంటారు? కామ్య కర్మ. కామన లేకుండా కర్మ చేశారనుకోండి, ఈశ్వరార్పణ బుద్ధితో, దాన్ని ఏమంటారు? నిష్కామ కర్మ. అంతే. ఆ కర్మ తీసి అగ్నిహోత్రం పెట్టండి, అంతే. ఇప్పుడు ఈయన చేస్తున్న అగ్నిహోత్రం ఏమిటిది? కామ్య అగ్నిహోత్రం. చేస్తుండగా అగ్నిహోత్రాదో ప్రవృత్తస్య, దాంట్లో ప్రవృత్తుడై ఉన్నాడంటే ముందుకు సాగుతున్నాడు అని అర్థం. ప్రవృత్తుడు అంటే ఈజ్ యాక్టివ్ ఇన్ ఇట్, ఈజ్ ఎంగేజ్డ్ ఇన్ ఇట్, ముందుకు సాగుతున్నాడు, చేస్తూ ఉన్నాడు. జీవితంలో అగ్నిహోత్రాన్ని మొదలుపెట్టి చేసుకుంటూ పోతున్నాడు. యావజ్జీవం అగ్నిహోత్రం జుహోతి, బతుకున్నంతకాలం చేస్తారు అగ్నిహోత్రం. సో చేస్తుంటే సామీకృతే, సామి అంటే సగం, సగం చేశాడు అంటే జీవితంలో సగం 30-50 ఏళ్ళు వచ్చేదాకా చేశాడు అగ్నిహోత్రం. చేసేప్పటికీ వినష్టే అపి కామే, కామే వినష్టే అపి, అగ్నిహోత్రం కాదు కామం, ఆ కామం పోయింది అవుతుంది. నాకు స్వర్గం వద్దు, ఏమొద్దు, ఆత్మావాయంలోక, ఈ ధోరణిలో పడ్డాడు. ఎక్కడో విన్నాడు, వివేకం ఉంది, సంస్కారం ఉంది, వేదమేమో ఇలా చెప్తోంది. ఎందుకంటే ఈ స్వర్గాలు ఆత్మావాయంలోక, ఈ స్వర్గం వల్ల ఏం ఉరిగితే ఉంది, ఆత్మయే. అక్కడికి వెళ్ళినా భోగాలేగా, ఈ భోగాల మీద ఎందుకు ఈ భోగాలు మనకి, ఆత్మపూర్ణము అని ఇలాంటి ధోరణిలో పడ్డాడు. పడేప్పటికి ఏమైంది? వినష్టే అపి కామే, ఆ కామం అవతలకి పోయింది, కామన అవతలకి పోయింది. ఒకప్పుడు అలాగే ఉంటుంది. ఓ కోరికతోటి దిగుతాడు, కొంతకాలం అయ్యేప్పటికే ఒక అతను కంప్యూటర్ ఇంజనీరింగ్లో చేరాడు. చేరి 3 ఏళ్ళు అయ్యేప్పటికీ, స్వామీజీ నాకు ఈ కంప్యూటర్ మీద విసిగెత్తిపోయింది, నాకు ఇంట్రెస్ట్ చూపింది అంటే, నేనన్నాను, చూడు, బీటెక్ డిగ్రీ తీసుకుని బయటకు వచ్చేసి లైన్ మార్చేయి, అంతేగాని అలా 3వ ఏడాది నాకు ఇంట్రెస్ట్ పోయిందంటే మరి అలా ఏం చేస్తావు? ఇప్పుడు నాట్ కమ్ అవుట్ నౌ, ఫినిష్ ఇట్, గెట్ ది డిగ్రీ అండ్ లీవ్ ఇట్. అది తెలివైన పద్ధతి. సో అలాగే ఈయన కూడా అగ్నిహోత్రం చేస్తున్నాడు, స్వర్గం కోసం మొదలెట్టాడు. 50 ఏళ్ళు వచ్చి కొంతగా సామీకృతే, సామి అంటే సగం, ఆయుర్దాయంలో సగం చేశాడు. చేసేప్పటికీ కామే వినష్టే, ఆ కామను పోయింది. పోతే మరి వైదికుడు, గృహస్థు, కర్మ చేయాల్సిన వాడు కర్మ మానేస్తాడా? నాకు కామం లేదని చెప్పేసి ఇంకా అగ్నిహోత్రం మానేస్తాడా? అనేడు. అగ్నిహోత్రాది అనుతిష్టత అపి, అగ్నిహోత్ర కర్మని అయితే ఆది శబ్దం చేత ఆ కామనికి సంబంధించిన కర్మని ముందుకు కొనసాగిస్తున్నాడు. ఇప్పుడు ఆ కర్మ ఏమిటి? కామ్యకర్మ అవుతుందా? అది కాదు. నతత్ కామ్యం అగ్నిహోత్రాది భవతి, ఆ అగ్నిహోత్రాది కర్మ అది ఇంకా కామ్యకర్మ కాదు. అంటే చూడండి, మోటివ్ ఈజ్ ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్. కర్మ వెనుక ఉన్న మోటివ్ ఇంపార్టెంట్ తప్పిస్తే కర్మ ఇంపార్టెంట్ కాదు. కాబట్టి అది నిష్కామ కర్మ అయిపోతుంది, కామ్యకర్మ కాదు అది. ఓకే, సో ఎప్పుడైతే నిష్కామ కర్మ అయిపోయిందో దానివల్ల వాడికి
బంధం ఉండదు, కర్మబంధం ఉండదు. పైగా కర్మబంధం నుంచి బయటపడడానికి ఈ కర్మ సహకరిస్తుంది. చూసారా, బంధం నుంచి బయటపడడానికి సహకరిస్తుంది. ఇది ఎలాగంటే ఏ ఏ నిచ్చెన ఉంటుంది చూడండి, ఏ నిచ్చెన మిమ్మల్ని కిందకి తీసుకుపోయిందో అదే నిచ్చెనతో పైకి కూడా వెళ్ళొచ్చు. నిచ్చెన మార్చేయక్కర్లేదు. పైకి వెళ్ళడానికి కొనిచ్చినా కిందకి పోవడానికి ఇంకొనిచ్చినా అక్కర్లేదు. ఇదే నిచ్చెన, డైరెక్షన్ మారిస్తే సరిపడుతుంది. అదేవిధంగా ఇప్పుడు స్క్రూ బిగించడానికి స్క్రూ డ్రైవర్ వాడారు, స్క్రూ విడదీయడానికి కూడా అదే స్క్రూ డ్రైవర్, మళ్ళీ వేరే సెపరేట్ స్క్రూ డ్రైవర్ అక్కర్లేదు. అలాగే మనని బంధించేది ఏ కర్మ ఉన్నదో అదే కర్మ, అంటే ధర్మబద్ధమైన కర్మ మాత్రమే, అదే కర్మ మన బంధం నుంచి బయట పారేసేది కూడా అయిపోతుంది. ఓన్లీ మోటివ్స్ మ్యాటర్. అదే కర్మని ఈశ్వరార్పణ బుద్ధితో మీరు చేసేస్తే నిష్కామంగా మీరు మోక్షాన్ని పొందుతారు. ఆ కర్మ మిమ్మల్ని మోక్షం దాకా తీసుకెళ్ళిపోతుంది. అదే కర్మని సకామంగా చేస్తూ ఉంటే అంత బంధం అదే, కానీ సకామంగా కర్మ చేయటంలో ఫ్రీడమ్ అన్నది లేనే లేదు. అసలు స్వామి వివేకానంద ఎలా చెప్పారంటే దీన్ని, సకామంగా కర్మ చేయటం అంటే వర్కింగ్ లైక్ ఏ స్లేవ్ అన్నారు, నిష్కామంగా కర్మ చేయటం అంటే వర్కింగ్ లైక్ ఏ మాస్టర్ అన్నాడు ఆయన. హీ హాజ్ హిజ్ ఓన్ వెరీ స్పెషల్ లాంగ్వేజ్, వెరీ పవర్ఫుల్ అండ్ ఎఫెక్టివ్ లాంగ్వేజ్. డోంట్ వర్క్ లైక్ స్లేవ్స్, వర్క్ లైక్ ఏ మాస్టర్ అని అన్నాడు. సో అంటే నిష్కామంగా కర్మ చేయమని అభిప్రాయం. కాబట్టి నువ్వు చేస్తున్న కర్మ ఏదో అదే, ఆ కర్మ మానేసి కొత్త కర్మ చేయక్కర్లేదు. అగ్నిహోత్రం చేస్తుంటే అగ్నిహోత్రం, మరొకటి చేస్తుంటే మరొకటి, పూజ చేస్తుంటే పూజ, వాట్ ఎవర్ కర్మ యు ఆర్ డూయింగ్ అదే నిష్కామంగా చేస్తే చాలా లాభము. ఈ విషయాన్ని శ్రీకృష్ణుడు గీతలో చూపించబోతున్నాడు అని అంటారు. తథాచ దర్శయతి భగవాన్ కుర్వన్నపి నకరోతి నలిప్యతే ఇది తత్ర తత్ర. అదే ఇదే విషయాన్ని శ్రీకృష్ణుడి గీతలో, అంటే ఒక రకమైన మనకి బర్డ్స్ ఐ వ్యూ, విహంగమ వీక్షణము అని అంటారు. గీతలో రాబోయేటువంటి శాస్త్ర అభిప్రాయాలన్నింటినీ కూడా ఒక స్థూలంగా చూపిస్తున్నారు, తర్వాత విస్తారంగా ఇంకా వివరిస్తారు. ఈ విషయాన్ని తథాచ దర్శయతి, అదే ఈ పరిస్థితి ఇట్టిది అని దీన్ని సపోర్ట్ చేస్తూ భగవాన్ దర్శయతి, శ్రీకృష్ణుడు చూపిస్తాడు. ఎక్కడ కుర్వన్నపి, కుర్వన్నపి అని ఉంటుంది. సో కుర్వన్నపి అనేదో ఉంది శ్లోకం. చేస్తూనే ఉంటాడు కానీ కర్మబంధము లేదు. బ్రహ్మణ్యాధాయ కర్మాణి సంగం త్యక్వా కరోతి యః లిప్యతేన స పాపేన పద్మపత్రమివాంభస. కర్మలు చేస్తూనే ఉంటాడు. బ్రహ్మణ్యాధాయ కర్మాణి చేస్తూనే ఉంటాడు. కర్మణ్యభిప్రవృత్తోపి నైవ కించిత్ కరోతి సహా. కర్మలని నిరంతరంగా చేస్తున్నా ఆయన ఏమీ చేయటం లేదు అని. ఈ విధంగా అగ్నిహోత్రం చేస్తున్నా మోటివ్లో కనుక కామన లేకపోతే అది నిష్కామకర్మ అయిపోతుంది. అది అకర్తృ ఆత్మ, అభోక్తృ ఆత్మజ్ఞానానికి వాడిని తీసుకెళ్ళిపోతుంది అని ఈ విషయాన్ని చూపిస్తాడు. నా కరోతి నా లిప్యతే. లిప్యతే అంటే ఫలము, ఫలతృష్ణ లేనివాడు. లేపము అంటే ఫలము. నా కరోతి, కర్తృత్వం లేదు, భోక్తృత్వం లేదు, కానీ కర్మలు చేస్తూనే ఉంటాడు. అది చిత్రం. ఏమీ చేయకుండా చేతిలో కాళ్ళు కట్టేసి కూర్చున్నవాడు గురించి కాదు చెప్తూ ఉంటుంది, అన్ని కర్మలని నిండా చేస్తున్నవాడు గురించే చెప్తున్నారు. ఇది భగవద్గీత యొక్క స్పెషాలిటీ ఏమిటంటే ఇట్ కనెక్ట్స్ ది సెక్యులర్ విత్ ది స్పిరిచువల్. కర్మ అన్నది సెక్యులర్, అంటే ఇది మన ముందు ఉంటుంది. మీరు చేసే కర్మ ఏదో మన ముందు ఉంటుంది, దాన్ని స్పిరిచువల్ తోటి కనెక్ట్ చేస్తారు. ఇట్ కనెక్ట్స్ ద రిలీజియస్ విత్ ది స్పిరిచువాలిటీ. కర్మ రిలీజియస్, కానీ ఆ రిలీజియస్ కర్మ అంటే వైదిక కర్మ, దాంట్లో ఉన్నటువంటి ఫలతృష్ణని కర్తృత్వాన్ని తీసేస్తే అదే స్పిరిచువల్ అయిపోతుంది. అదే మీరు ఎంత అద్భుతమైన కర్మనైనా దాన్ని ఎందుకు కర్తృత్వాన్ని భోక్తృత్వాన్ని జోడించేసి ఫలతృష్ణతో చేసేస్తే అంత గొప్ప కర్మ కూడా దాని మహిమని కోల్పోతుంది, వెలవలపోతుంది. కాబట్టి ఆ కనెక్షను కర్మని జ్ఞానాన్ని కనెక్ట్ చేయడం రెండు చాలా విరుద్ధములైనవి. కర్మ చాలా స్థూలంగా ఉంటుంది, జ్ఞానం చాలా సూక్ష్మంగా ఉంటుంది. కానీ మోటివ్ కనుక క్లీన్గా ఉంటే ఈ కర్మ ఆ జ్ఞానానికి సహకరించేసి, సో యూ హ్యావ్ ఏ కనెక్షన్ బిట్వీన్ కర్మ అండ్ జ్ఞానం విచ్ ఈజ్ అదర్వైజ్ నాట్ పాసిబుల్. అది
గీత యొక్క వెరీ స్పెషల్ ఆస్పెక్ట్. గీతలో ఉండే స్పెషాలిటీ మీకు ఇంకెక్కడా కనపడదు, ఏ గ్రంథంలోనూ లేదు. ఉపనిషత్తులలో ఉండే సారాన్నంతని ఒక చోటు చేర్చాలా పెట్టారు. యచ్చ పూర్వై పూర్వతరం కృతం కర్మణైవ హి సంసిద్ధిమాస్థితా జనకాదయః ఇతి తత్తు ప్రవిభజ్య జ్ఞేయం విభజ్య విజ్ఞేయం. అంటే ఇంతకుముందు ఏం చెప్పారంటే ఆత్మజ్ఞానము మాత్రమే మోక్షహేతువు, ఉపేయము. కర్మను కనుక మీరు సకామంగా చేసుకుంటూ పోయినట్లయితే అది బంధిస్తుంది, నిష్కామంగా చేసినట్లయితే అంతఃకరణ శుద్ధి ద్వారా ఆత్మజ్ఞానానికి దారిని సుగమం చేస్తుంది అని చెప్పారు. అయితే కొన్ని వాక్యాలు మనకి ఎలా వినపడుతున్నాయంటే జ్ఞానంతో సంబంధం లేకుండా కర్మ ద్వారానే మోక్షం వచ్చేస్తుంది అనే వాక్యాలు కొన్ని వినపడుతున్నాయి. అని కాదు వాటి అర్థం, అటువంటి భావనను కలిగించే వాక్యాలు కొన్ని వినపడుతున్నాయి. ఆ వాక్యాలు ఎప్పుడైతే కనపడతాయో వెంటనే ఈ కర్మవాదులు ఏం చేస్తారంటే, ఇదిగో శ్రీకృష్ణుడు ఎలా చెప్పాడు, నువ్వు జ్ఞానం అంటావు, ఏమంటావు, జ్ఞానం లేదు, ఏమక్కర్లేదు, కర్మే చాలు అని అంటూ ఉంటారు. సో ఓ మహాత్ముడు అన్నారు, కర్మ వల్ల మోక్షం వచ్చేస్తుందండి, ఇంకా మిగతావన్నీ అనవసరం, కర్మణా మోక్ష అన్నారు. అంటే నేను అన్నాను, ఓకే, ఆయన కర్మయందు ప్రీతి అయింది, ఆ మహాత్ముడికి కర్మ మీద మంచి పట్టు. సరే నేను అన్నాను, ఇట్స్ ఓకే, వండర్ఫుల్. కర్మ వల్ల మోక్షం వచ్చేస్తుంది అంటే వాట్ ఈజ్ మోక్ష? మోక్ష ఈజ్ లిబరేషన్. లిబరేషన్ ఫ్రమ్ వాట్? బాండేజ్. సో మోక్ష ఈజ్ ఫ్రీడమ్, ఫ్రీడమ్ ఫ్రమ్ బాండేజ్. నౌ ఫ్రీడమ్ అన్నది జ్ఞానరూపంగా ఉంటుందా లేకపోతే క్రియాకారకముల రూపంగా ఉంటుందా? ఫ్రీడమ్ ఎలా ఉంటుంది? మీరు కొంచెం వివేకంతో ఆలోచించి చెప్పండి అని నేను అన్నా. అంటే ఫ్రీడమ్ జ్ఞానరూపంగానే ఉంటుంది. ఫ్రీడమ్ అన్నది ఒక క్రియాకారకాల రూపంగా ఉండదు. క్రియ అంటే ఒక హోమం ఏదో చేయాలి, దానికి అగ్నిహోత్రం చేసేవాడు, సాధనాలు, ఇది క్రియ. ఫ్రీడమ్ ఎలా ఉంటుంది? క్రియారూపంగా ఉంటుందా లేకపోతే ఒక జ్ఞానరూపంగా ఉంటుందా? జ్ఞానరూపంగానే ఉంటుంది. ఇప్పుడు జైల్లో జైలర్ ఉన్నాడు, ప్రిజనర్ ఉన్నాడు. జైలర్ ఈజ్ ఫ్రీడమ్ లేని, జైలర్ ఈజ్ ఫ్రీ, ప్రిజనర్ ఈజ్ నాట్ ఫ్రీ. అది ఆ జ్ఞానంలో ఉంటుంది. అది ఫిజికల్గా బోత్ మే బీ ఇన్ ది సేమ్ సిచ్యువేషన్, ఫిజికల్గా ఒకే చోట ఉన్నారు కదా, బట్ ప్రిజన్ కాంపౌండ్లోనే ఇద్దరు జీవిస్తూ ఉంటారు. బట్ వన్ ఈజ్ ఫ్రీ, ది అదర్ ఈజ్ నాట్ ఫ్రీ ఇన్ ది సెన్స్ దట్ ఇటు తిరగచ్చు. అటువంటి ఆ విషయం అలాంటి పెట్టి ఆ ఫ్రీడమ్ ఈజ్ జ్ఞానరూపంగా ఉంటుంది. మరైతే ఫ్రీడమ్ జ్ఞానరూపంగా ఉంటుందని మీరు అన్నప్పుడు కర్మ వల్ల మోక్షం ఎలా వస్తుంది? జ్ఞానం వల్లే మోక్షం వస్తుంది. ఫ్రీడమ్ యొక్క ప్రతిబంధకము జ్ఞానంగానే ఉంటుంది. ఒక ధారణ, ఒక పర్టికులర్ అండర్స్టాండింగ్, అది ఫ్రీడమ్కి ప్రతిబంధకంగా ఉంటుంది. దాన్నే అజ్ఞానము అంటారు. ఆ అజ్ఞానాన్ని సరైన జ్ఞానంతో, తప్పుడు అభిప్రాయాన్ని సరైన అభిప్రాయంతో తుడిచివేయాల్సి ఉంటుంది. మీరు తుడిచివేసినప్పుడు ఫ్రీడమ్ వస్తుంది. దేర్ఫోర్ కర్మే మోక్షాన్ని ఇస్తుందని మీరు ఎలా చెప్పగలరు? మోక్షము అనేది ఏదో స్వర్గం లాంటి ఓ చోటకి వెళ్ళి అక్కడ కూర్చుని అక్కడ ఉండే భోగాల్ని పుచ్చుకోవడం అంటే అదే మోక్షం అంటే ఎస్, అది కర్మచేతనే వస్తుందని చెప్పచ్చు. కానీ అది మోక్షవాదులు కర్మని, మోక్షాన్ని అలా ఒప్పుకోరు. అలాగా ఒక సాధ్యమైన మోక్షాన్ని అంగీకరించాలి అనేక కారణాల చేత మనం చూస్తాము. కాబట్టి మోక్షం అనేది ఇట్ ఈస్ ఫ్రీడమ్. అది ఆత్మలో జ్ఞానరూపంగా ఉంటుంది, వాడి యొక్క అంతరతమైన స్వరూపంలో జ్ఞానరూపంగా ఉంటుంది అన్నప్పుడు అది కర్మ వల్ల ఎలా వస్తుంది? కర్మ దానికి సహకరిస్తుంది అని నువ్వు చెప్పి ఒప్పుకుంటాం. కర్మ వల్ల ఎలా వస్తుంది? అలా రాంగ్గా అర్థం చేసుకుంటే ఏమైపోతుంది? కర్మ వల్ల మోక్షం వస్తుందని అనుకున్నాడు అనుకోండి, జ్ఞానాన్ని విస్మరిస్తాడు, తద్వారా నష్టపోతాడు. కర్మ సహకరిస్తుంది జ్ఞానం అని తెలుసుకున్నాడు అనుకోండి, ఈజ్ ఆన్ ది రైట్ పాత్. కాబట్టి అండర్స్టాండింగ్ క్లియర్గా ఉండాలి. రాంగ్ అండర్స్టాండింగ్లో ఉంటే, అంటే అండర్స్టాండింగ్ రాంగ్ ఉంటే దెబ్బతింటారు. ఈ మధ్యన అద్వానీ గారు స్టేట్మెంట్ ఇచ్చారు, మేము ఫీల్ గుడ్ అనే ఒక క్యాంపెయిన్ చేసాము, అది తప్పని మాకు ఇప్పుడు అర్థమైంది, దానివల్ల కొత్తగా ఓట్లు వస్తాయని మేము చేసాం, దానివల్ల మేము నష్టపోయాం ఓట్లు అని చెప్పారు. అంటే ఏమైంది అక్కడ? సో వాట్ ఈస్ ది డిఫరెన్స్? క్యాంపెయిన్ చేశారు, పత్రికల్లో వేశారు, దట్ ఈస్ నాట్ ది పాయింట్. ది పాయింట్ ఈజ్ ది అండర్స్టాండింగ్ ఈజ్ రాంగ్.
ఇట్ ఈస్ ది అండర్స్టాండింగ్ విచ్ లిఫ్ట్స్ యూ అప్, ఇట్ ఈస్ ది అండర్స్టాండింగ్ విచ్ పుల్స్ యూ డౌన్. చంద్రబాబు నాయుడు గారు ఏమనుకున్నారు? హీ థాట్ హీఈస్ గోయింగ్ టు విన్, బట్ దెన్ హీ హెవీలీ లాస్ట్. పీపుల్ ఓటెడ్ విత్ ఎ వెంజన్స్. అంటే పీపుల్స్ పల్స్ తెలియలేదు ఆయన. ఆ పల్స్ కనుక ఒక నెల రోజుల ముందు తెలిసిందనుకోండి, యూ వుడ్ హ్యావ్ డన్ సంథింగ్ అబౌట్ ఇట్. కాబట్టి నేను ఊరికే మోడర్న్ ఎగ్జాంపుల్ ఇచ్చానని కాదు. ఇట్ ఈస్ ది అండర్స్టాండింగ్ విచ్ లిబరేట్స్, ఇట్ ఈస్ ది అండర్స్టాండింగ్ విచ్ బైండ్స్, నాట్ ది ఫిజికల్ యాక్టివిటీ. కాబట్టి కర్మ యొక్క లెవెల్ ఎంతో అంత ఉంది దానికి, అది తెలుసుకోవాలి. బాగానే ఉంది. మరి ఈ వాక్యాల మాట ఏమిటి? పూర్వతరం కృతం అని అంటాడు. అంటే పూర్వీకులు చాలా గొప్పగా కర్మల్ని చేసుకుంటూ పోయారు అని అన్నావు. అక్కడ పూర్వీకులు అంటే మహాత్ముల గురించి చెప్పిన మాట. ఆ వాక్యం చూస్తే ఏమనిపిస్తోంది? కర్మ వల్ల వాళ్ళు మహాత్ములైనట్టుగా తోస్తోంది. అలాగే ఇంకో వాక్యం అంతకంటే కూడా మోర్ క్లియర్గా, కర్మణైవహి సంసిద్ధి మాస్థిత జనకాదయ అని ఉంది. జనకుడు మొదలైన వాళ్ళు కర్మచేతనే సంసిద్ధిని పొందినారు అని ఉంది. అంటే ఆ సంసిద్ధి అనే మాటకి మీరు మోక్షం అని అర్థం చెప్పారనుకోండి, ఇప్పుడు కర్మణా మోక్ష అని వచ్చేస్తుంది, జ్ఞానాన్మోక్ష బదులుగా. మరి ఈ వాక్యాల మాట ఏమిటి అంటే, తత్తు ప్రవిభజ్య జ్ఞేయం. అక్కడ కొంచెం మీరు వివేకాన్ని చూపించి తెలుసుకోవాలి. ప్రవిభజ్య అంటే విభాగము చేసి. విభాగానికి ఇంపార్టెన్స్ ఎక్కువ. ఎప్పుడు కూడా ఎక్కడైనా ఒక ఏరియాలో కన్ఫ్యూషన్ ఉంటే, శంకరుల ఫార్ములా మోడర్న్ మేనేజ్మెంట్ ఫార్ములా, గ్రే ఏరియాస్ అని అంటారు. సర్టన్ ఏరియాస్ ఆర్ వైట్ అంటే వీ నో అబౌట్ దెమ్, సర్టన్ ఏరియాస్ ఆర్ బ్లాక్, వీ డోంట్ నో అబౌట్ దెమ్. సమస్య లేదు. నో అబౌట్ దెమ్ వీ నో, వీ డోంట్ నో అంటే వీ హ్యావ్ టు నో. క్లీన్ గ్రే ఏరియాస్ ఉంటారు. తెలిసినట్టు కాదు, తెలియనట్టు కాదు, మిడిమిడి జ్ఞానం. ఈ మేనేజ్మెంట్లో ఇదో ప్రిన్సిపల్. ఈ గ్రే ఏరియాస్ని హౌ టు ఓవర్కమ్ దెమ్. డార్క్ ఏరియాస్కి మనకి తెలుసు, అవి డార్క్, ఫర్కడ్ అబౌట్ ఇట్, దాని గురించి ఏదో చేద్దాం. ఈ గ్రే ఏరియాస్ మాట ఏమిటి? తెలిసినట్టు కాదు, తెలియనట్టు కాదు, వెరీ అన్క్లియర్. ఈ గ్రే ఏరియాస్లో ఏం చేయాలంటే దాన్ని మీరు విశ్లేషణ చేయాలి. టేక్ దట్ ఏరియా, దాంట్లో ఉండే ఫ్యాక్టర్స్ ఇవ్వకుండా ఉంటాయి, ఒకదాని తర్వాత ఒకటి. విశ్లేషణ అంటే విడదీయడం, విభాగం చేయటం. యు ఎనలైజ్. ఎనలైజ్ అంటే సెపరేట్ చేసుకుంటూ పోవడం. వాట్ ఈస్ దిస్ ఫ్యాక్టర్, వాట్ ఈస్ ఇట్స్ కంట్రిబ్యూషన్ టు ది ఓవరాల్ సిచ్యువేషన్, నెక్స్ట్ ఫ్యాక్టర్, థర్డ్ ఫ్యాక్టర్, ఫోర్త్ ఫ్యాక్టర్. అలాగే మీరు దారాలు విడతీసినట్టుగా విడతీసేపటికి ఆ గ్రే ఏరియాలో ఉండేటువంటి గ్రేనెస్ పోతుంది, పోయి ఇట్ కమ్స్ ఇన్ టు ఫోకస్. అదేవిధంగా కర్మణైవహి సంసిద్ధిమాస్థితా జనకాదయ ఇత్యాది వాక్యాలను బట్టి చూస్తే కర్మ వల్లనే మోక్షం వస్తుందా అన్నట్టుగా కనపడుతుంది. ఇంకో కొన్ని వాక్యాలను బట్టి జాగ్రత్తగా పరిశీలిస్తే సర్వత్రా కూడా జ్ఞానం వల్ల మోక్షం అని చెప్తున్నారు. హౌ అంటే మీరు కొంచెం విభాగం చేసి చూడాలి. తత్కథం, ఎలాగా ఆ విభాగం చేసే పద్ధతి ఏమిటి? ప్రశ్న సమాధానం, ఇది ఈజ్ భాష్య శైలి. అది ఎలాగ విభాగం చేయాలి అని ఎవడో ఎదురుకుండా నిలబడి ప్రశ్న వేసినట్టు, దానికి సమాధానం చెప్తున్నట్టు. ఇంకా అసలు బృహదారణ్యకంలోనూ అక్కడ ఉచ్యతే అని కూడా ఉంటుంది. కథం ఉచ్యతే, ఎలా అంటావు, చెప్తున్నాను విను అని. అది బైనరీ మెథడ్. యది తావత్ పూర్వే జనకాదయః తత్వవిదః అపి ప్రవృత్తకర్మాణ స్యుః తే లోకసంగ్రహార్థం గుణాగుణేషు వర్తంతే ఇది జ్ఞానేనైవ సంసిద్ధిమాస్థితాః. అది ఇప్పుడు ఇక్కడ పూర్వైహే అని పూర్వులు, పూర్వీకులు, జనకుడు మొదలైన వాళ్ళు, ఈ రెండింటినీ కలిపి ఒకటే వ్యవస్థ చేసేస్తున్నారు. ఇంక దీనికి వేరు దానికి వేరు లేదు, ఒకటే టాపిక్ అది. ఈ పూర్వీకులు, ఈ పూర్వే అంటే పూర్వీకులు అని అర్థం. పూర్వః పూర్వే. సో ఈ పూర్వీకులు జనకాదయ, జనకుడు మొదలైన వాళ్ళు, వీళ్ళు ఆత్మజ్ఞానులా కదా? తత్వవిద, తత్వవిత్, తత్వవిద బహువచనం. సో తత్వవేత్తలు అవునా కదా? ఆత్మజ్ఞానులు అవునా కదా? అవునా కదా అని అంటే రెండు, అవును అనో పక్షం, కాదు అనో పక్షం. అవును అనుకో, యది తావత్ తత్వవిద అంటే వాళ్ళు ఆత్మజ్ఞానులే. ఆత్మజ్ఞానులై ఉండి కూడా తత్వవిద అపి ప్రవృత్త కర్మాణ, కర్మలను చేస్తూనే ఉన్నారు.
ప్రవృత్త కర్మాణ స్యు. ఇంకా ఆత్మజ్ఞానం అంటే లిబరేటెడ్ సోల్, మోక్షి జ్ఞానం చేతన మోక్షం పొందిన వాడికి ఎందుకండి ఈ కర్మ అంటే లోక సంగ్రహార్థం, జనులను సంగ్రహించటం కొరకు. సంగ్రహించటం అంటే సమ్యక్ గ్రహీతం, వాళ్ళకి ఆత్మజ్ఞానాన్ని ఇవ్వటం కోసం, ఒక మార్గదర్శనం చేయటం కోసం, వాళ్ళని కూడా తాను వెళ్ళినటువంటి ఆ శ్రేయో మార్గంలో ప్రవేశపెట్టడం కోసం. వాళ్ళు జనులు శ్రేయో మార్గానికి రారు, ప్రేయో మార్గంలో పడిపోతూ ఉంటారు. మనస్సుకి రాగద్వేషముల చేత ప్రేరితులై మనస్సుకు నచ్చుబాటుగా కనపడే దాని వెంట పరిగెత్తుకుపోతూ ఉంటారు. వాళ్ళని శ్రేయో మార్గంలోకి తీసుకురావాలి. మనం కూడా వాళ్ళ వెంట పరిగెత్తున్నాం కదా, చాలామంది అటుపోతున్నారు కదా, మనం కూడా అటుపోతున్నాం అంటే డూ యూ కాల్ హిమ్ ఏ లీడర్, డూ యూ కాల్ హిమ్ ఏ టీచర్? టీచర్ ఎలా ఉంటాడండి? అందరూ 10,000 మంది అక్కడ జమ అయ్యారు, మనం ఇక్కడ ఈ తత్వం ఇది పెట్టి కూర్చుంటే ఏం లేదు, మనం కూడా దాంట్లోకి పోదాం అంటే అది టీచింగ్ పద్ధతి? అది హీ హ్యాస్ టు స్టాండ్ హిస్ గ్రౌండ్. అప్పుడు జనులు ఈ మార్గంలోకి, శ్రేయ మార్గంలోకి వస్తారు. సో వీడు లోకప్రియత్వానికి ఆకర్షితుడై వీడు వాళ్ళ మార్గంలో పడ్డాడు అనుకోండి, అప్పుడు వీడు చ్యుతుడవుతాడు, వాళ్ళకు ఉపకారం ఏముండదు. కాబట్టి సో లోక సంగ్రహము అంటే జనులకు ఒక మార్గదర్శనం చేసి వాళ్ళను కూడా సన్మార్గంలోకి తీసుకురావటం కోసమని వీళ్ళు కర్మలని కొనసాగిస్తూనే ఉన్నారు. ఎందుకంటే వీళ్ళు కర్మలు మానేశారనుకోండి, యథా రాజా తథా ప్రజ. జనకుడే చేయనప్పుడు మేము ఎందుకు చేయాలి అని మామూలు సామాన్య మానవుడు కూడా చేయడం మానేస్తే దానివల్ల నష్టం వాళ్ళకి, వాడికే నష్టం. దానివల్ల వాడికి జీవితంలో పైకి వచ్చేటువంటి అవకాశం పోగొట్టుకుంటాడు. ఎందుకంటే ప్రతి మనిషి హృదయంలో తమో గుణం ఉంటుంది. ఆ తమో గుణాన్ని ముందు అధిగమించాలంటే కర్మలని చేసి తమో గుణాన్ని అధిగమించాలి. తమో గుణము జ్ఞానం వల్ల పోదు. కర్మలని చేస్తే తమో గుణం పోతే, రజోగుణం నిష్కామ కర్మలను చేస్తే రజోగుణం పోతే, అప్పుడు సత్వగుణంలో వీడు ప్రతిష్ఠితుడు అయితే అప్పుడు జ్ఞానం కలుగుతుంది. కాబట్టి సామాన్యంగా జనులు తమో గుణ ప్రధానులే ఉంటారు. వాళ్ళకి కర్మ చెయ్యాలి. వాళ్ళు చేయాలంటే రాజు స్థితిలో ఉన్నవాడు చేయాలి. యథా రాజా తథా ప్రజ. సో అందుకోసం లోక సంగ్రహం కోసం వారు కర్మల్ని చేశారు, లోకానికి ఒక మార్గదర్శనం చేయడం కోసం. ఎలా చేశారు? కర్మఠులులా చేయలేదు. ఆత్మజ్ఞానులు కర్మ చేస్తే ఎలా ఉంటుందో అలాగే చేశారు. గుణేషు వర్తంతే, అలా చేశారు. చాలా గంభీరమైన ప్రణాళిక. గుణేషు వర్తంతే అన్నది సామాన్యమైన మాట ఏం కాదు, వివేకం యొక్క పరాకాష్ఠ. ఇప్పుడు కర్మ ఎక్కడ ఉంటుంది? బాహ్యమునందు ఉంటుంది. కర్మ చేసేవాడు ఎక్కడ ఉంటాడు? నేను అని వీళ్ళు అనుకుంటారు. కానీ ఆత్మజ్ఞాని హీ నోస్ బెటర్ దెన్ దాట్. ఎందుకంటే నేను అంటే ఆత్మ యందు కర్తృత్వం ఉండదు, భోక్తృత్వం ఉండదు. కాబట్టి ఇప్పుడు మరి కర్మ చేసేది ఎవరు? కర్మకి అధిష్టానం ఏది? జగత్తు. కర్మ చేసేది లోపల ఉన్నాడు, కర్మ చేయబడే అధిష్టానం బయట అని మీకు అంతహా బహిహి అని విభాగం ఉన్నది. ఈ విభాగంలో ఆత్మే కర్మ చేస్తోంది అని ప్రతివాడు భ్రమపడతాడు. కానీ శ్రీకృష్ణుడు అంటాడు, ఆత్మకర్మల్ని చేయటం లేదు, గుణేషు వర్తంతే. బయట ఉన్నటువంటి కారకాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ గుణములు అంటే సత్వరజస్తమో గుణములు అని అర్థం. ప్రకృతి, ఈ జగత్తు అంతకీ కూడా మూలంలో ఉన్నటువంటి ప్రకృతి కారణము, ప్రకృతి మూల కారణమైన ప్రకృతి, అది ఆ 3 పదాలుగా అర్థం ఒకటే, అలాగే ఉంటుంది. మూలము, కారణము, ప్రకృతి 3 ఒకటే అర్థం. సో ఈ జగత్తుకంతకీ మూలంలో ఉన్నటువంటి ఏ ప్రకృతి గలదో అది త్రిగుణాత్మిక, సత్వరజస్తమో గుణాత్మక ప్రకృతి. అది త్రిగుణాత్మిక అని ఎలా తెలిసిందంటే, ఈ జగత్తులో 3 అంశాలు ఉన్నాయి. 1 ద్రవ్యం, 2 క్రియ, 3 జ్ఞానం. ద్రవ్యం, క్రియా, జ్ఞానం 3, ఇంకా 4వది లేదు. జ్ఞానం అంటే ఇంటెలిజెన్స్. సో ద్రవ్యము అంటే సాలిడ్ మ్యాటర్, క్రియ అంటే ఎనర్జీ, ఇంటెలిజెన్స్. ఇప్పుడు యాటమ్ తీసుకున్నారనుకోండి, అటామిక్ వెయిట్ ఉంది, ద్రవ్యము. యాటమ్స్లో పార్టికల్స్ మూవ్ అవుతున్నాయి, క్రియ. ఆ మూమెంట్ ఫాలోస్ ఎన్ ఆర్డర్, జ్ఞానము. ద్రవ్యము, క్రియ, జ్ఞానం. మీకు మొత్తం జగత్తంతా ఇంతే. ఇప్పుడు ఈ జగత్తు పుట్టింది ఎక్కడి నుంచి? ప్రకృతి నుంచి. ఆ ప్రకృతిలో కూడా ఈ 3ంటికి సంబంధించిన అంశాలు ఉండాలి. ఎందుకంటే కార్యము కారణాన్ని బట్టి ఉంటుంది.
కారణం ఎలా ఉంటుందో కార్యం అలా ఉంటుంది. కారణ ధర్మాలు కార్యంలోకి అనువృత్తములు అవుతాయి. కాబట్టి ఈ మూడు ఇక్కడ ఉన్నాయి కనుక ఈ మూడింటి కరస్పాండింగ్ ఆస్పెక్ట్స్ అక్కడ ఉండాలి. వాటికే సత్వరజస్తమో గుణములు అని పేరు. తమస్సు ద్రవ్యానికి కారణము, రజస్సు క్రియకి కారణము, సత్వము విజ్ఞానానికి కారణము అని. సో సత్వరజస్తమో గుణాత్మకమైన ప్రకృతి. సో ఇప్పుడు అగ్నిహోత్రం మనం ముందుంది. ఈ అగ్నిహోత్రం దేని నుంచి పుట్టింది? ప్రకృతి నుంచి పుట్టింది. శృక్కు స్రవమును హోమం చేసి సాధనం అది ఎక్కడి నుంచి పుట్టింది? ప్రకృతి. నెయ్యి ఎక్కడి నుంచి పుట్టింది? ప్రకృతి. దీనికి ఫలం స్వర్గం, అది ఎక్కడి నుంచి వచ్చింది? ప్రకృతి. కాబట్టి మొత్తం ఈ కర్మంతా కూడా ఎక్కడుంది? గుణములై ఉంది. ఓకే. కర్త, ఇప్పుడు కర్త దగ్గరికి రండి. ఎవడు కర్త? దేహమందు అభిమానాన్ని బట్టి కర్త వచ్చాడు. చేతులు హోమం చేస్తున్నాయి, చేతులు ఎక్కడి నుంచి వచ్చాయి? ప్రకృతి నుంచి. మనస్సు సంకల్పం చేయకుండా చేతులు చేయలేవు కదా. మనస్సు ఎక్కడి నుంచి వచ్చింది? ప్రకృతి నుంచి. ప్రాణశక్తి లేకుండా హోమం చేయలేడు కదా. ప్రాణశక్తి ఎక్కడి నుంచి వచ్చింది? ప్రకృతి నుంచి. కాబట్టి కర్త యొక్క మొత్తం స్వరూపం ఏమిటి? గుణాహ. కర్మ యొక్క మొత్తం స్వరూపం ఏమిటి? గుణాహ. గుణాహ గుణేషు వర్తంతే. వాట్ అబౌట్ ఆత్మ? ఆత్మ ఈజ్ నెయిదర్ కర్త నార్ కర్మ, ఇట్ ఈస్ జస్ట్ ద విట్నెస్. ఇది కథ సంగ్రహంగా. గుణా గుణేషు వర్తంతే. తత్వవిత్తు మహాబాహో గుణకర్మ విభాగశ. గుణాగుణేషు వర్తంత ఇది మత్వా న సజ్జతే. ఈ సత్యాన్ని గ్రహిస్తాడు తత్వవేత్త. గ్రహించి న సజ్జతే, ఆసక్తిని పొందడు. సో అంటే ఒక మాటలో చెప్పాలంటే నడిచింది ఎవరు? నేను కాదు. కాళ్ళు నడిచాయి. ఎక్కడ నడిచాయి? భూమి మీద నడిచాయి. ఎవరు నడిచారు? కాళ్ళు నడిచారు. భూమి పంచభూతాలే, కాళ్ళు పంచభూతాలే. బస్. ఇది జడభరతుడిలాగా మాట్లాడతాడు బహుగల జడభరత సంవాదం భాగవతంలో. కాబట్టి సో గుణాగుణేషు వర్తంతే. నేను కూడా చాలాసార్లు మీకు ఈ దృష్టాంతం చెప్తూ ఉండేవాడిని. ఇక్కడ టేప్ రికార్డర్ పెట్టారనుకోండి, క్యాసెట్ క్లాసెస్ అని అవుతూ ఉంటాయి. నేను కూడా రికమెండ్ చేస్తూ ఉంటా. మంచి సీరియస్ క్లాసెస్ ఉంటే క్యాసెట్ వినండి అని రికమెండ్ చేస్తూ ఉంటాను. ఇక్కడ టేప్ రికార్డర్ పెట్టారనుకోండి, నేను కేనోపనిషత్తు పాఠం చెప్పాను, ఆ సీడీస్ అవి ఉన్నాయి. ఓ సీడీ పెట్టి ఆన్ చేశారనుకోండి, మీరు పాఠం వింటున్నారు, పాఠం వచ్చేస్తుంది, వింటున్నారు. సరే, ఈ మనిషి వచ్చి ఇక్కడ కూర్చుని పాఠం చెప్పాడు. రెండింటికి తేడా ఏమిటి? తేడా ఏమీ లేదు. గుణా గుణేషు వర్తంతే. గుణము ఇక్కడ ఉన్నవి గుణాలే, అక్కడ ఉన్నవి గుణాలే. ఈ గుణాలు ఆ గుణాలతోటి సంయోగం వర్తంతే. గుణేషు వర్తంతే. అంతే. ఈ రెండింటికి తేడా ఏం లేదు. సో ఎందుకంటే టేప్ రికార్డర్లో వాయిస్ ఉంది, ఇక్కడ వాయిస్ ఉంది. టేప్ రికార్డర్ దానికి వాగింద్రియము అని పేరు. టేప్ రికార్డర్లో ఎనర్జీ ఉంది, ఇక్కడ ప్రాణశక్తి ఉంది. భోజనమో బ్రేక్ఫాస్టో ఏదో చేయబట్టే కదా మరి మాట్లాడుతూ ఉంటా. ఇక్కడ ప్రాణశక్తి ఉన్నది. టేప్ రికార్డర్లో మ్యాగ్నెటిక్ ఇంప్రెషన్స్ రూపంగా జ్ఞానం ఉన్నది, ఉంది కదా. ఆ వాయిస్కి మూలంలో జ్ఞానం ఉండాలి, సంకల్పశక్తి ఉన్నట్టుగా. ఇక్కడ అక్కడ మ్యాగ్నెటిక్ ఇంప్రెషన్స్ ఉన్నాయి. ఆ ఇంప్రెషన్స్ని బట్టే మీకు వాయిస్ వస్తుంది ఒక పద్ధతిలో. అదేవిధంగా ఇక్కడ మనస్సులో సంకల్పశక్తి, సంకల్పం ఉంది కనుకనే, థాట్ ప్రాసెస్, థింకింగ్ ప్రాసెస్ ఉంది కనుకనే ఆ వాక్ అలా వస్తుంది. అయిపోయింది. ఆత్మకేం సంబంధం లేదు. బస్ ఇతనా హీ బాత్. గుణా గుణేషు వర్తంతే. కాబట్టి పలికిది వాగింద్రియము, వినేది శ్రోత్రేంద్రియము. ఆత్మ ఎక్కడుంది? ఆత్మ పలికిది ఆత్మ కాదు, వినేది ఆత్మ కాదు. అంచేతనే ఇప్పుడు పరుషంగా మాట్లాడొద్దన్నారు, మధురంగా మాట్లాడమన్నారు. సో ఎందుకంటే ఇప్పుడు మీరు తిట్టారనుకోండి, తిడితే వాగింద్రియము, ఆ ఇంద్రియమునందు దోషం వచ్చింది. తర్వాత అవతల వాడు విన్నాడు, అక్కడ శ్రోత్రేంద్రియం, ఆ శ్రోత్రేంద్రియమునందు పీడ కలిగింది. ఆ ఇక్కడ ఉండే గుణము అక్కడ ఉండే గుణం వేరేం కాదు, ఒకటే గుణాలు ఇవన్నీ కూడా. కాబట్టి ఈ చేత్తోటి ఈ చేతిని హాని చేసుకుంటే ఎంత పొరపాటో ఎదరవాడిని తిరిగితే కూడా అంత. సపోజ్ నన్ను నేనే కొట్టేసుకున్నాను అనుకోండి. కొంతమంది తమ దేహాన్ని తామే పొడి చేసుకుని కొట్టేసుకుని ఏదో చేసుకుంటారు.
చేసుకుంటే తనకి తానే హాని చేసుకుంటున్నాడు. అదేవిధంగా ఎదరవాడిని తిట్టినప్పుడు తనకు తానే హాని చేసుకుంటున్నాడు. ఎందుకంటే ఈ గుణాలకి ఆ గుణాలకి తేడా ఏం లేదు, అన్నీ ఒకటే గుణాలు. గుణాగుణేషు వర్తంతే వాటెవర్. సో ఈ సత్యాన్ని ఆత్మజ్ఞాని తెలుసుకుని ఉంటాడు. అంచేతనే ఆత్మజ్ఞానికి కర్తృత్వ భోక్తృత్వాలు ఉండవు. కాబట్టి కర్త ఎవరు? గుణములు. భోక్త ఎవరు? గుణములు. కర్మ గుణము. గుణాగుణేషు వర్తంతే. ఇది ఎలాగంటే చిన్నపిల్లలు దెబ్బలాడుకున్నారు, ఏదో కబడ్డీ ఆట ఏదో ఆటలో దెబ్బలాడుకున్నారు. దెబ్బలాడుకుంటే పెద్దవాళ్ళ దగ్గరికి కంప్లైంట్ చేశారు. చేస్తే ఒక పెద్ద ఆయన చెప్పాడు, చూడండి పిల్లలు కలిసి ఆడుకుంటారు, దెబ్బలాడుకుంటారు, మళ్ళీ కలుసుకుంటారు, మనం కలగజేసుకోవద్దు అని చెప్పాడు. అంతే. గుణాగుణేషు వర్తంతే అంటే అంతే. బస్. ఇంద్రియాలు విషయాల్లో ప్రవర్తిస్తాయి. ఇంద్రియాలు గుణాల నుంచే పుట్టాయి, విషయాలు గుణాల నుంచే పుట్టాయి. అంతే. ఇంద్రియాలు ఇంద్రియార్థేషు అని ఇంకో చోట అంటాడు. ఇంద్రియములు ఇంద్రియార్థములలో ప్రవర్తిస్తాయి, ఆత్మకేం సంబంధం లేదు, ఆత్మసాక్షి మాత్రమే అని అంటాడు. సో ఈ సత్యాన్ని వాళ్ళు తెలుసుకుని ఇది జ్ఞానేన ఏవా, ఈ జ్ఞానం వాళ్ళకు ఉంది. కర్మలు చేస్తూ ఉన్న జనకాదులు ఈ జ్ఞానేన ఏవా, ఈ జ్ఞానం ఉంది. ఈ జ్ఞానం ఉండబట్టే వాళ్ళు సంసిద్ధి మాస్థిత, వాళ్ళు మోక్షాన్ని పొందారు. అంతేగాని కర్మలు చేసినందువల్ల మోక్షాన్ని పొందలేదు. జ్ఞానం లేకుండా కర్మలు చేశారనుకోండి, మోక్షం వస్తుందా? చీకట్లో కర్మ చేస్తే దెబ్బలు తగులుతాయా? ఫలం వస్తుందా? దెబ్బలు తగులుతాయి. కర్మలు చేయడం, జ్ఞానం లేకుండా కర్మలు చేయడం అంటే చీకట్లో పనిచేయడం, చీకటి గదిలో పనిచేయడం లాంటి. చీకటి గదిలో పనిచేయకూడదు ఎప్పుడు. నువ్వు వెలిగించుకున్న తర్వాత పని చేసుకోవచ్చు. రాముడు యోగ వాసిష్టంలో ఇంట్రెస్టింగ్ స్టోరీ. రాముడికి వైరాగ్యము అది నేర్చుకుంటాడు వశిష్ఠ మహర్షి దగ్గర. ఎప్పుడు నేర్చుకుంటాడో తెలిసినా వృద్ధాప్యంలో కాదు, యవ్వనంలో నేర్చుకుంటాడు. అదేమిటండి యవ్వనంలో ఈ వైరాగ్యం అది? ఎందుకంటే తెలుసుకుని మనం సంసారంలో అడుగు పెడితే మంచిది. చేతిలో దీపం పెట్టుకుని, దీపం కరదీపిక అంటారు, కాకడాయో దీపం బ్యాటరీ లైట్ ఏదో చేతితో పట్టుకుని చీకట్లో ప్రయాణం చేస్తే దారి కనపడడానికి ఈ దీపం వెలుగుతూ ఉంటుంది. దీపం లేకుండా ప్రయాణం చేస్తే గోతులో పడతాం వెళ్ళి. కాబట్టి జ్ఞానం చేతనే వాళ్ళు సంసిద్ధిని పొందారు, కానీ కర్మచేతన కాదు. పైకి అలా కనపడుతుంది, వాడి జ్ఞానం కంటికి కనపడదు, వాడి కర్మ కనపడుతుంది. వాడు జీవన్ముక్తుడు అనే సంగతి తెలుస్తూ ఉంటుంది. అదిగో ఆ కర్మ చేశాడు కాబట్టి మోక్షాన్ని పొందాడు అని పొరపడతారు. అలా కాదు అని చెప్పారు. తర్వాత కర్మ సన్యాసే ప్రాప్తే అపి కర్మణా సహైవ సంసిద్ధిమాస్థితాః న కర్మ సన్యాసం కృతవంతః ఇత్యేషః అర్థః. ఇప్పుడు జ్ఞాని ఉన్నాడు అనుకోండి, జ్ఞాని యందు కర్తృత్వం లేదు. ఇప్పుడు ఇంకొంచెం మళ్ళీ ట్రిక్కీయే. గీత బోధించడం కష్టమే. శ్లోకాలు సరళంగా ఉంటాయి కానీ గీతను బోధించడం కష్టం. ఇప్పుడు మీరు గమనించండి, జ్ఞాని కర్మలని మానేస్తాడు, అజ్ఞాని కర్మలని చేస్తాడు అని మీరు అనుకుంటే తప్పది. అది తప్పది. అలా అనుకుంటారు చాలామంది. కర్మలను చేసేవాడెవడు? కర్త. రైట్. కర్మలని మానేసేవాడెవడు? కర్త. కర్త కర్మల్ని మానేస్తాడు, అకర్త కర్మల్ని మానేస్తాడా? ఎవరు మానేస్తాడు కర్మల్ని? కర్త మానేస్తాడు. అంతే కదండి. కర్మలని చేసి నేను ఏ కర్మలని చేయకుండా ఖాళీగా కూర్చున్నాను అని ఒకడు అన్నాడు, వాడు కర్త అకర్త? కర్త వాడు. అదే అకర్త అయితే ఆ మాట అండవు. కర్తకే కర్మలని చేయడం ఉంటుంది, కర్మల్ని మానేయడం ఉంటుంది. అకర్తకి కర్మలని చేయడము ఉండదు, కర్మల్ని మానేయడము ఉండదు. ఇప్పుడు ఆత్మజ్ఞాని ఉన్నాడు అనుకోండి, అకర్త. కాబట్టి అతడు కర్మలని చేసినా అకర్తే, కర్మలని మానేసినా అకర్తే. కర్త కర్మలని చేసినా కర్తే, కర్మలని మానేసినా కర్తే. అజ్ఞాని కర్మలను చేసినా కర్తే, కర్మలను మానేసినా కర్తే. ఆత్మజ్ఞాని కర్మలను చేసినా అకర్తే, కర్మలని మానేసినా అకర్తే. తేడా తెలిసింది కదండి. ఇప్పుడు ఆత్మజ్ఞానికి రెండు వికల్పాలు ఉంటాయి. కర్మల్ని చేయొచ్చు, కర్మల్ని మానేయచ్చు. ఆత్మజ్ఞాని కర్మల్ని చేసి తీరాలనే నియమం ఏం లేదు. అలాగే ఆత్మజ్ఞాని జ్ఞానాన్ని బోధించాలనే నియమం లేదు. దెర్ ఈజ్ నో సచ్ ఏ రూల్.
ఇదేం ప్రొఫెషనల్ కోర్స్ ఏం కాదు. బోధించాలనే నియమం ఏం లేదు. రమణ మహర్షి బోధించాలనే నియమం ఉండబట్టి బోధించారా, లేకపోతే స్పాంటేనియస్గా బోధించారా? మీరు ఏమనుకుంటున్నారు? స్పాంటేనియస్గా బోధించారు. ఆయన బోధించాలనే నియమం ఏం లేదు. ఆయన ఒకప్పుడు వీళ్ళు వెళ్ళి ప్రశ్నలు వేస్తే అనేవారు, అంతే. ఆయన అలా కూర్చునేవారు. ఆయన 3 గంటలు అలా కూర్చునేవారు. వీళ్ళు కూడా 3 గంటలు కూర్చుని లేచక్క వచ్చేది. ఇవాళ ఆయన బోధించలేదంటే అది ఇంకంతే. దట్ ఈస్ హౌ ఇట్ ఈస్. బికాజ్ దేర్ ఈజ్ నో కంపల్షన్ దట్ హీ షుడ్ టీచ్. హీ మే టీచ్ ఆల్సో. దీన్నే కర్మ సన్యాసము అంటారు. కర్మ త్యాగం వేరు, కర్మ సన్యాసం వేరు. కర్మ త్యాగం చేసేవాడు కర్త, కర్మ సన్యాసం చేసేవాడు జ్ఞాని. సో జనకాదులు వాళ్ళు జ్ఞానం చేత మోక్షాన్ని పొందేశారు. వాళ్ళు కర్మ సన్యాసులు. కర్మ సన్యాసే ప్రాప్తే అపి. వాళ్ళ కర్మ సన్యాసం వచ్చేసిన ఎయిదర్ దే కెన్ టేకప్ కర్మ అండ్ డూ ఫర్ లోక సంగ్రహ, ఆర్ దే మే జస్ట్ కీప్ క్వైట్ అవే ఫ్రమ్ ది సొసైటీ. దెర్ ఈజ్ నో లోక సంగ్రహ. ఎయిదర్ వే దే కెన్ డూ. కానీ వాళ్ళు ఏం చేశారంటే కర్మణా ఏవ, కర్మని చేస్తూనే అలాగే జీవితాన్ని గడిపేశారు. జీవితం అతివాహయేత్ అంటారు శంకరులో చోట. వర్తమాన కాలంలో క్రియాశక్తిని, సంకల్పశక్తిని సద్వినియోగం చేసుకుంటూ జీవితాన్ని అతివాహయేత్, జీవితాన్ని గడిపేయడం. ఇప్పుడు మీరు రైలు ఎక్కుతారు విజయవాడ వెళ్ళడానికి, 6 అవర్స్ ఉంది. ఈ 6 అవర్స్ మీరు ఏం చేస్తారు? గడిపేస్తారు అంతే. ఎలా గడుపుతారు? ఏదో నవలో లేకపోతే పత్రికో చదివేసి గడిపేస్తారు, లేకపోతే ఏదో తింటూ గడిపేస్తారు, లేకపోతే కబుర్లు చెప్పుకుంటూ గడిపేస్తారు ఆఖరు. అంతే. ఆ 6 అవర్స్లో చేసే పని వల్ల మనకి ప్రయోజనము అని ఆలోచించరు. అలా ఆలోచించేవాడు స్నాక్స్ అవి అమ్మేవాడు వాడు వేరే ఉంటాడు. మీరు ఆ 6 అవర్స్లో చేసే పని వల్ల మీరేమీ ప్రయోజనాన్ని అపేక్షించరు. ఫలానా పని చేయాలనే నియమం లేదు. ఏదైనా చేయొచ్చు, ఏది చేయకపోవచ్చు. వాట్ ఆల్ యూ నీడ్ ఈజ్ జస్ట్ స్పెండ్ ది టైమ్ అవే. దాంట్లో మీరేం టైంని పుష్ చేయక్కర్లేదు, రైల్ని పుష్ చేయక్కర్లేదు, టైంని పుష్ చేయక్కర్లేదు. అంటే మీకేమీ ప్రత్యేకంగా కర్తృత్వ భోక్తృత్వాలు లేవు అని అభిప్రాయం. ఆత్మజ్ఞానం అలాగే ఉంటాడు. ఆత్మజ్ఞాని జీవితం ఇంకో కొంతకాలం పొడిగించాలని ఆలోచించడు, లేకపోతే దాన్ని తగ్గించేసి కొరత చేయాలని ఆలోచించడు, ఆత్మహత్యాధిక్యం చేయడు, జీవితం ఆయుర్దాయం పెరగడానికి ఏమీ కర్మలు చేయడు. తర్వాత ఒక సంకల్పపూర్వకమైన కర్తృత్వ భోక్తృత్వపూర్వకమైన కర్మలు చేయడు. ఊరికే ఆ కాలాన్ని అలా గడిపేస్తాయి. ఆ కాలంలో ఏవో కొన్ని కర్మలు ఆ వ్యక్తి యొక్క సంస్కారాన్ని బట్టి చేయాల్సిన కర్మలు ఏవో జరిగిపోతాయి. జడభరతుడు దృఢంగా బలంగా ఉన్నాడు. ఆ పరిస్థితుల్లో పల్లకి మోసి కాలక్షేపం చేసేసాడు. సో న్యూయార్క్లో ట్యాక్సీ డ్రైవర్ ఒకడు ఉన్నాడు. సోమర్సెట్ మామ్ రాశాడు ఒక చోట, ద ట్యాక్సీ డ్రైవర్, హీ వాజ్ ఏ జ్ఞాని, ఆత్మజ్ఞాని. అతను వై యు ఆర్ డ్రైవింగ్ ట్యాక్సీ అని అడిగారు. అడిగితే అతను అన్నాడు, యూ హ్యావ్ టు డూ సంథింగ్ టు గెట్ సమ్ ఫుడ్. భారతదేశంలో అయితే భిక్ష చేసుకుని బతకచ్చు. ఈ న్యూయార్క్లో భిక్ష అనేది వీళ్ళు ఎరగరు. కాబట్టి ట్యాక్సీ డ్రైవ్ మన్హాటన్లో ట్యాక్సీ నడిపేశారనుకోండి, రోజు $25 వచ్చేవి. $25 వచ్చేగానే మానేసేవాడు, ఇంకా ట్యాక్సీ లోపల పెట్టేసేవాడు. యూస్ టు రిమైన్ ఆత్మనిష్ఠుడిగా ఉండేవాడు అని సోమర్సెట్ మామ్ రెజర్స్ సెడ్జ్ అనే పుస్తకంలో నిరూపణ చేస్తాడు. కాబట్టి ఆత్మజ్ఞాని కుడ్ బి ఏ ట్యాక్సీ డ్రైవర్, హీ కుడ్ బి ఏ ప్యాలంక్విన్ బేరర్, ఏ ప్యాలంక్విన్ మోసేవాడు, పల్లకి మోసేవాడు కింద ఉండొచ్చు. అయితే హీ కుడ్ బి ఏ టీచర్, ఆర్ హీ కుడ్ బి సమ్ సర్వీస్ చేసేవాడు ఉండొచ్చు, ఏదైనా ఉండొచ్చు. బికాస్ ఈజ్ నాట్ డూయింగ్ ఎనీ కర్మ. అకర్తకి ఏ కర్మైనా ఒకటే. కాబట్టి కర్మ సన్యాసం ప్రాప్తించినా ఏదో కర్మ చేస్తూ జనకాదులు గడిపారు. రమణ మహర్షి మొదలైన వాళ్ళు ఏం చేశారు? ఏ కర్మ చేయకుండా ఖాళీగా ఉండిపోయారు. నా కర్మ సన్యాసం కృతవంత ఇది ఏష అర్థ. కర్మల్ని విడిచిపెట్టేసి ఉండలేదు వాళ్ళు, ఏదో కర్మల్ని చేసేస్తూ కాలాన్ని గడిపేశారు అని మనం అర్థం చేసుకోవాలి. కానీ జనకుడికి కర్మతో మోక్షం వచ్చింది, రుభు మహర్షికి జ్ఞానంతో మోక్షం వచ్చింది, ఇంకోహడికి భక్తితో మోక్షం వచ్చింది, మరొకడికి తీర్థయాత్రలతో మోక్షం. ఇది కాదు పద్ధతి. దట్ ఈజ్ నాట్ ది వే. ఇలా చెప్పుకుంటే ఏమవుతుందంటే ఆ జ్ఞానం యొక్క మహిమను మనం విస్మరించిన వాళ్ళం అవుతాం, దానివల్ల నష్టపోతాం. కాబట్టి జ్ఞానాన్మోక్ష కర్మ సహకారాన్ని ఇస్తుంది. రేపు కొనసాగిద్దాం ఈ భాష్యాన్ని. ఓం పూర్ణముద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే.
ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం శ్రీ గురుభ్యో నమ. హరి ఓం తత్సత్. శ్రీకృష్ణార్పణమస్తు.